గైస్ ఈరోజైతే మనం ఒక డైలాగ్ 2 సాంగ్ మీద ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినెట్‌గా గర్ల్స్‌కి అయితే బాగా నచ్చుతది. అంటే ఇన్‌స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇదే వీడియో అనేది చాలా సార్లు చూసాను నేను. మేబీ చేద్దాం అనుకుని ఇప్పుడు చేశాను. బట్ బాగా నచ్చుతది గర్ల్స్‌కి అయితే. ఇంప్రెస్ కూడా బాగా అవుతారు. నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా అదే ఛానల్ నాకు. ఫస్ట్ నేను చేసిన వీడియో ఒక డెమో అయితే ఫస్ట్ అయితే చూడండి. ఇంత అందమైన అమ్మాయి ఏదో ఒక చెంప మీద డెమో అయితే చూసారు కదా! ఫస్ట్‌గా నేను ఒక 2 ఫాంట్స్ లింక్స్ ఇస్తాను. ఇంకోటొచ్చి మనకు ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. 2 ఫాంట్స్ అంటే ఒకటొచ్చి మనకి తెలుగు ఫాంట్ ఉంటది. ఇంకోటొచ్చి మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇంగ్లీష్ ఫాంట్ ఉంటది. డెఫినెట్‌లీ మీకు 2 పక్కా యూజ్ చేసుకోవాలి. సారీ ఎందుకంటే మీకు అంటే తెలుగు ఫాంట్స్ అనేవి ఫ్రీ ఫాంట్స్ కాదవి. నేను వెబ్‌సైట్ ద్వారా తీసుకున్నాను. అంటే వెబ్‌సైట్ ఉంటదిలే డా ఫాంట్ అని. మేబీ అక్కడి నుంచి యూజ్ చేసిన. బట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. రెండిటిని యూజ్ చేసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫాంట్‌ని. ఇంకోటి మన సింగిల్ ప్రాజెక్టు. దానికన్నా ముందు మనకు ఫోటోని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. దాంతో పాటు ఎన్హాన్స్ కూడా చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్‌కి చూడొచ్చు మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక యాప్ ఉంటది. ఇది ఎంటర్‌ప్రైజ్ అయితే రెడ్ కలర్‌లో ఉంటది. అంటే ఇది కొంచెం క్రిస్మస్ కాబట్టి అంటే డిసెంబర్ ఇయర్ కాబట్టి కొంచెం క్రిస్మస్ స్టైల్‌లో పెట్టారు ఫోటో అనేది. అంటే లోగో అనేది. మీరు అంటే ఫస్ట్‌లో వేరేగా ఉండేది. ఇప్పుడు కొంచెం అప్డేట్ చేశారంతే. ఇది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటది. అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్‌పాండ్ ఇమేజ్ అని ఉంటది. ఫస్ట్ మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఏ ఇమేజ్ అయినా సరే ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. అది బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా సరే నేను ఎగ్జాంపుల్‌కి అందులో బాయ్ పిక్ యూజ్ చేసా సారీ గర్ల్స్ పిక్ యూజ్ చేశాను కాబట్టి ఏ పిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో యూజ్ చేస్తాను. చూడొచ్చు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోలో నేను జస్ట్ 16.9 రేషియోలో పెట్టినా పర్లేదు. లేదంటే మీ చేతి ఫింగర్స్ తోటి అంటే కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకున్నా పర్లేదు ఇలాగా. అంటే మీ ఫోటో తగ్గట్టు ఎక్స్‌పాండ్ చేసుకోండి. నేను ఒక టైప్ ఎక్స్‌పాండ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఫోటో అనేది జనరేట్ అవుతది. చూడొచ్చు మనకైతే అంత పర్ఫెక్ట్ అని చెప్పను. బట్ మంచి పర్ఫెక్ట్‌గా చేస్తది. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్‌గా ఉంటది యాప్ అని. చూడొచ్చు మనకి ఎక్కడ ఏమి అతికించినట్టు ఉండదు. డెఫినిట్‌గా మంచి యూజ్‌ఫుల్‌గా ఉంటది. మీకు ఏదైతే నచ్చుతుందో 2 ఫోటోస్‌లో ఆ ఫోటో క్లిక్ చేసి సేవ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది సేవ్ అయిపోతది. ఒక్క నిమిషం. సేవ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎనేజ్ అని ఉంటది. ఫస్ట్ నుంచి సెకండ్ రోల్‌లోని ఎనేజ్ క్వాలిటీ అని ఉంటది. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎనేజ్ అనేది అయిపోతది. చూడొచ్చు మనకైతే. ఇంకోటి మీకు యాడ్ అనేది పక్కా ప్లే అవుతది ఒక్కోసారి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల నాకు యాడ్ ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే నాకు మెంబర్‌షిప్ ఏమి లేదులే. అంటే యాడ్స్ అనేవి రావట్లేదు అంతే. మీకు స్టార్టింగ్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. నాకు చాలా ఇబ్బంది పెట్టింది యాడ్స్ తోటి. అంటే ఒక ఫోటోకి ఒక యాడ్ కింద. అర్థం చేసుకోండి అబ్బా! యాడ్స్ లేకుండా ఏమి ఉండదు కదా! మన నుంచి ఏదో యూజ్ చేస్తానే సారీ మన నుంచి ఏదోటి చూస్తేనే కదా వీళ్ళకి వస్తది. అర్థం చేసుకోండి. తర్వాత మీరు యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి సరిపోద్ది. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేయండి. జస్ట్ నార్మల్‌గా వచ్చేసి నేను మొబైల్ డేటా అనేది ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే అలర్ట్ మోషన్ అప్డేట్ వల్ల మీకు అస్తమానం అప్డేట్ వచ్చేస్తది. మొబైల్ డేటా ఆఫ్ చేసి మీరు యూజ్ చేయండి. ల్యాగ్ ఇష్యూ తగ్గుతది. ఇంకోటి అప్డేట్ అనే ఇష్యూ ఏమి ఉండదు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మొబైల్ డేటా ఎప్పుడైనా ఎడిటింగ్‌లో యూజ్ చేసినప్పుడు అంటే టెంప్లెట్స్ అండ్ ఇటు ఫాంట్స్ అని ఇంపోర్ట్ చేసిన తర్వాత మొబైల్ డేటా అనేది ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది అర్థం చేసుకోండి. తర్వాత ఫస్ట్ నుంచి ఏం చేస్తారంటే ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి మనం ఏ ఫోటో అయితే ఎక్స్‌పాండ్ చేసి మరి అనలైజ్ చేసామో ఆ ఫోటోని నేను చూడొచ్చు. ఆహ్, సారీ ఒక్క నిమిషం. చూడొచ్చు ఇది నార్మల్ ఫోటో. దీన్ని మనం అనలైజ్ చేసాం. అంటే డిఫరెంట్ అంత తెలీదని చెప్పను. ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. చూడొచ్చు ఫోటో యాడ్ చేసిన తర్వాత వీడియో లెంత్ అనేది ఎంతవరకు ఉందో అంటే బీట్ వరకు లాస్ట్ బీట్ వరకు వచ్చి ఈ ఫోటోని కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. ముందు కెమెరా అనేది పక్కా ఆన్ చేసుకోండిలే. కెమెరా ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను దీనికి ప్రీసెట్ ఇవ్వలేదు కాబట్టి మీకు ల్యాగ్ ఇష్యూ ఏమి ఉండదు. ఆన్ చేసుకొని ఫోటోకి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఫస్ట్‌గా మీరు టైల్స్ అని సెర్చ్ చేయండి. టీఐ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఒక్క నిమిషం నేను సెర్చ్ చేస్తాను. టైల్స్ అని సెర్చ్ చేసి యాడ్ చేసి ప్రీసెట్‌ని మిర్రర్ ఆన్ చేసుకోండి. మీకు బ్యాక్‌గ్రౌండ్ చాలా వరకు కవర్ అవుతది. ఎందుకంటే ఎక్స్‌పాండ్ చేసిన గాని ఇంకా కవర్ అవుతది. తర్వాత మళ్ళీ సేమ్ అడాప్ట్‌లోకెళ్ళి ఇక్కడ వ్రాప్‌లోకెళ్ళి ఇక్కడ మీకు కిందకొచ్చేస్తే వేవ్ వ్రాప్ ఉంటది. ఇది లెఫ్ట్ తీసుకున్న పర్లేదు, రైట్ తీసుకున్న పర్లేదు. నేను ఆటోమేటిక్‌గా జస్ట్ ఏదో తీసుకున్నా. ఏదో ప్రీసెట్ తీసుకోండి. ఇక్కడ స్పెక్కింగ్ ఏం మార్చొద్దు. మ్యాగ్నెటెడ్ ఉంటది కదా! ఫోటో లెంత్ ఉంది కాబట్టి ఒక 10 పెట్టుకోండి. ఎందుకంటే ఫోటోలు ఎంత బట్టి మనం పెట్టుకోవాలి అంతే. అంత వద్దులే బట్ కొంచెం ఫోటో మూవ్ చేసి చూడండి. సెట్ అయిపోయింది. ఒక 0.6 పెట్టుకోండి. 1.6 పెట్టుకుంటే చాలా నాశనం అయిపోతది ఫోటో అర్థం చేసుకోండి. 0.6 పెట్టుకొని మళ్ళీ ఫోటో ఓపెన్ చేసి ఎక్స్‌పోజ్‌గా యాడ్ చేసి కొంచెం ఫోటో డార్క్‌లో ఉంటే కొంచెం ఎక్స్‌పోజ్ పెంచుకోండి అంతే. చూడొచ్చు ఫోటో కొంచెం అటు ఇటు కొంచెం సెట్ చేసుకుంటున్నా. కొంచెం సెట్ చేసిన తర్వాత మళ్ళీ యాడప్ట్‌లోకెళ్ళి ఇక్కడ శాచురేషన్, వైబ్రేషన్ ఉంటది. అంటే కరెంట్ లైట్‌లోకెళ్ళి
ఇక్కడ మీకు షార్టరేషన్ వైబ్రేషన్ ఉంటుంది. షార్టరేషన్ అనేది స్టాండ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే 650 మిల్లీ సెకండ్స్ కానించి ఒక బీట్ ఉంటుంది. ఇక్కడ మీరు చాలాసార్లు బాగా చూడాలి. ఇక్కడ సారీ బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి ఇక్కడ ఇందులోని ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కొంచెం ఫ్రంట్కి వచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. దీన్ని సెకండ్ కీ ఫ్రేమ్ని అన్నింటిలో ఉంచి ఫస్ట్ కీ ఫ్రేమ్ని ఒక 60 చేసుకోండి. చెప్తాను చూడొచ్చు. మనకైతే అంటే రిలిక్స్ అనేవి హైలైట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫోటో డార్క్లో ఉండాలి. అర్థమైంది కదా. అంటే ఇంకా 50 చేసుకోండి, ఎందుకంటే 50 చేసుకొని చెప్తాను. చేసుకుని దీనికి ఒక కర్వ్ ఇవ్వండి. అంటే ఒక చిన్న కర్వ్ ఇచ్చేసి ఇలాగా ఈ కర్వ్నే కాపీ చేసుకుని సరిగ్గా సెకండ్ బీట్ మార్క్ వచ్చి ఇంకో బీట్ ఇవ్వండి. దీనికి జస్ట్ మీరు క్లిక్ చేస్తే రెడ్ లైన్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే షార్టరేషన్ వైబ్రేషన్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుని అంటే మీరు ఫస్ట్లో యాడ్ చేస్తారు కదా, ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి మీరు -100 చేయండి. ప్లస్ కదంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి రావాలి. ఇక్కడ మీరు కర్వ్ అనేది కాపీ చేస్తారు. అదే కర్వ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే ఈ 2 బీట్ మార్క్ ఈ 2 కీ ఫ్రేమ్స్కి సెంటర్లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. తర్వాత ఫోటోని మీరు రిలిక్స్ పెట్టి సెట్ చేసుకోండి, లేదంటే రిలిక్స్ ఉన్న పొజిషన్ చేంజ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక పేరు ఉంటుంది. అంటే పర్సన్ ఒక నేమ్, ఆ నేమ్తో మీరు మీ నేమ్తో రీప్లేస్ పెట్టుకుని ఒక పార్టికల్ వీడియో ఇస్తాను నేను. ఒక పార్టికల్ వీడియో, ఒక నిమిషం పార్టికల్ వీడియో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, బట్ పర్లేదులే. ఒక నిమిషం. ఇదే పార్టికల్ వీడియో, దీన్ని యాడ్ చేసుకుని దీని జెడ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసి తర్వాత కొంచెం పెద్దగా చేసుకొని ఇంకా పెద్ద చేసుకోండి, ఎందుకంటే సెట్ అయ్యేలాగా. బ్లెండింగ్ ఆపోజిట్ బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లో స్క్రీన్ చేసుకోండి, సరిపోద్ది. ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది. పార్టికల్ వీడియో యాడ్ అయిపోతుంది. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ యొక్క వీడియో రెడీ.